అప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేసినాను. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కేసు రిజిస్టర్ చేసిన. వీళ్ళు వారెంట్ లేకుండా నా దగ్గరకు వచ్చిందంటే 3 రోజుల తర్వాత ఉల్టా నా మీద కేసు పెట్టింది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసు నా మీద. ఏంటంటే నేను అంటే నా దగ్గర సుబూత్ ఎందుకంటే సీసీ కెమెరాలు మా ఆఫీస్ పెట్టి నేను చూసిన వాళ్ళ దగ్గర సుబూత్ ఏమున్నది, వాళ్ళు మా ఆఫీస్ లోపల వచ్చిండ్రు, ఇవన్నీ సెర్చ్ చేసిన సుబూత్లో ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది. అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే నేను ఆ 2 పోలీసు వాళ్ళను రోడ్ల మీద కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, నేను ఒక్కరిని నా కండబలంతో ఆ 2 పోలీసు వాళ్ళను నా ఆఫీస్లో గుంజుకొచ్చిందంట, అందుకే వాళ్ళు నా ఆఫీస్ ఉన్నట్టు. తర్వాత నా ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు పెట్టుకున్నట్టు, ఆ జైలు వేసినట్టు నా మీద నాన్ బెయిల్ ఆ కేసు ఇంకా నడుస్తున్నది. అంత దిగజారిపోయిన వాళ్ళు కేసీ రావు అని కొడుకు, వాళ్ళ కొడుకు. అయితే ఇవన్నీ కూడా కేసెస్ ఇంకా నడుస్తున్నాయి నా మీద. ఇవి నిజంగా ప్రజాస్వామ్యానికి నిజంగానే న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు జైలుకోవాలి. నిందితులు ఎవరు? సుబూత్ ఉందా? సుబూత్ ఎక్కడ ఎండ్ అవుతున్నది? ఇప్పటి వరకు ఉన్న సుబూత్ నాకు తెలిసినంత వరకు హోమ్ సెక్రటరీ దగ్గర ఎండ్ అవుతుంది. అది హోమ్ సెక్రటరీ నుంచి ప్రభాకర్ రావు కనెక్షన్. ఆ సుబూత్ ఎక్కడ తీసుకొస్తారు? ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీళ్ళతో సాధ్యం కాకుండా వేరే కేంద్ర ఏజెన్సీస్ను ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత మేము తప్పనిసరి పార్లమెంట్లో లేస్తాం ఈసారి. ఎట్లా ఎంపీల ఫోన్ ట్యాపింగ్ ఎస్పెషల్లీ అది కూడా ప్రాపర్ సుబూత్ ఉంటేనే చేయవచ్చు. ఎంపీలకు ప్రత్యేకంగా 2019లో నేను ఎంపీ ఉన్నట్టు నేను ట్యాప్ చేసినప్పుడు. తర్వాత అది ఎక్కడ ఆగిందంటే సుబూత్ ఎక్కడ ట్రేల్ ఎండ్స్ హియర్ అంటారు కదా, ట్రేల్ ఎండెడ్ అట్ హోమ్ సెక్రటరీ. ఎందుకంటే హోమ్ సెక్రటరీయే బై ద వే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఆర్డినరీ ఫోన్ కాల్స్, మన పెగాసిస్ వాట్సాప్ సిగ్నల్ కాదు, ఆ ట్యాపింగ్వే అవి. ఇంకా ఆ సుబూట్లు నాకు చూపెట్టలేదు వాళ్ళు. పెగాసిస్ లేదా అని అడిగితే వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇంటరాగేట్ చేస్తుంది ఇవ్వలేదు. ఆ పెగాసిస్ గురించి మాట్లాడతలేను, వాట్సాప్ కాల్స్ గురించి మాట్లాడతాను, సిగ్నల్ కాల్స్ గురించి, నార్మల్ ఫోన్ మాట్లాడుతున్నాను. సో ట్రేల్ ఎండ్స్ హియర్ అంటే ఇక్కడ హోమ్ సెక్రటరీ దగ్గర, అక్కడ నుంచి ప్రభాకర్ రావు కనెక్ట్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి కేసీఆర్ కొడుకు కనెక్షన్ చేయాలి. అది సుబూట్లు ఎట్లా వస్తాయి? సర్కమ్స్టాన్షియస్ ఎవిడెన్స్లో కూడా సెంటెన్స్ చేయవచ్చా? ఇవన్నీ కూడా కోర్టులు తెరవాలి. కానీ ఇవి అయిపోయే వరకు తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు. ఈ ఓడగొట్టింది దరిద్రం అయితే పోయింది తెలంగాణ నుంచి, ఈ కుటుంబ పాలన అయితే పోయింది తెలంగాణ నుంచి. కానీ వీళ్లకు నిజమైన రేపు కూడా ఇటువంటివి జరగొద్దు. ముఖ్యంగా ఈ రీజనల్ పార్టీస్ వల్ల ఇట్లనే ఉంటాయి కుటుంబ పాలనలు. ఇట్లాంటి ముందు కూడా జరగొద్దని ఇది వీళ్ళని కన్విక్షన్ వరకు ఆ లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద లాస్ట్ 2 లింక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా సతీమణి సంగీతం గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఎందుకంటే నేను నా మీద కేసు పెట్టింది కదా, కేసు పెట్టినాక అది నాన్ బెయిలబుల్ అంటే నేను పోలీసు వాళ్ళని కొట్టి బట్టలు చెప్పి నా సొంత జైలు వేసుకుంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అయితే నేను ఇక్కడనే ఉన్నా, నేను అరెస్ట్ చేస్తారా అని నేను చూస్తున్నాను. అయితే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ తోటి విపరీతమైన మెజార్టీతో గెలుస్తున్నా, ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయలేదు. ఎలక్షన్ కాగానే నా ఇంట పడ్డారు అందరూ, నా ఇంట మా అందరి. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్, అరెస్ట్ అయితే నెల లోపల ఉండవలసి వస్తుంది, ఇది అది అన్నీ చెప్తే నా ప్రిటెండ్ చేస్తే నేను తెలంగాణని ఒక ఎంపీని ఇక్కడ కొట్లాట ఉద్యమ గారిని పారిపోవలసి వచ్చింది. ఎందుకంటే నా ఫ్యామిలీ మీద వచ్చిన అరెస్ట్ ఇంక్లూడింగ్ డీజీపీ మహేందర్ రెడ్డి ఏంది అరెస్ట్ అవుతారు ఇది అది అని. అయితే నేను అప్పుడు కార్లా బెంగళూరు పోయి ఉన్నా, 2 వీక్స్ హోటల్ ఉంటుంది అక్కడ. అప్పుడు ప్రతిమని కలిసేందుకు వస్తే ఆమెను కూడా ట్యాప్ చేసి ఫాలో చేసిండ్రు. అక్కడ బెంగళూరు పోలీస్ వారిని మాకు తెలిసింది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇంత దిగజారిపోయిన వాళ్ళు కేసీ రావు వాళ్ళ కొడుకు. మేము తప్పనిసరిగా టైం ఇచ్చి మేమైతే పార్లమెంట్లో లేపుతాం. ఇది ఎక్కడ కూడా ఇంత ఎన్నో వేలాది ఫోన్లు ట్యాప్ అయినాయంటే పోలీస్ ఫోర్సు అది లైవ్ ట్యాపింగ్ అయినాయి, రికార్డింగ్ ట్యాపింగ్ అయినాయి, ఇవన్నీ కూడా అయినాయంటే తప్పనిసరి పార్లమెంట్ తీసుకొస్తాం. దీన్ని ఇన్వెస్టిగేషన్ కావాలి సివియర్. నిజంగా న్యాయము కేసీ రావు కొడుకు జైలు పోయినప్పుడే న్యాయం వస్తుంది తెలంగాణకు. ఏంది? అవును నడుస్తున్నది, కానీ ఇంకో వారం టైం ఇస్తాము.
ఇది ఇట్లా ఇంకా కొనసాగితే సిబిఐకి ఇవ్వాలి,